హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. హెచ్ఎస్సిసిలో 2 రోజుల పాటు గ్లోబల్ ఏఐ సదస్సు నిర్వహించనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి 2000 మంది ఏఐ రంగ నిపుణులు హాజరు కానున్నారు. సాంకేతిక ఆవిష్కరణ రంగంలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దాలి అనే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి ఈ సదస్సుతో మరో అడుగు ముందుకు పడనుంది. రాబోయే రోజుల్లో తెలంగాణ బిజినెస్ హబ్గా మారబోతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. ఐటీ, ఇండస్ట్రియల్ శాఖలతో సమన్వయం చేసుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూలుకు పాల్పడితే జైలుకు పంపిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లకు బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. హైడ్రాలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నట్లు బెదిరిస్తున్నారని తెలిపారు. తమ విభాగాన్ని నీరుగార్చే ప్రయత్నాలు, తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇవాళ ఏపీలో కేంద్ర బృందం పర్యటిస్తుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని స్వయంగా పరిశీలించనున్నారు కేంద్ర బృందం సభ్యులు. అలాగే వరద బాధితులతో మాట్లాడనున్నారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇస్తారు. ఇక కేంద్ర బృందం పర్యటనను సీఎం చంద్రబాబు స్వాగతించారు. విజయవాడ ఇప్పుడిప్పుడే చేరుకుంటుంది. వరద తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇళ్లలోని బురదను ఫైర్ ఇంజన్లతో తొలగిస్తున్నారు. ఇక ఈ రోజు నుంచి వరద ప్రాంతాల్లో నిత్యావసరాలను పంపిణీ చేస్తారు. ఒక్కో ఇంటికి 25 కిలోల బియ్యం, కిలో పప్పు, కిలో చక్కెర ఇస్తారు. సాయంత్రానికి విద్యుత్ సరఫరా పూర్తిగా పునరుద్ధరిస్తారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వినియోగదారులు, ఖాతాదారులను ఆదుకోవడంలో బ్యాంకులు, బీమా సంస్థలు మానవీయ కోణంలో ఆలోచించాలని చెప్పారు సీఎం చంద్రబాబు. వరదల్లో బైకులు, కార్లు దెబ్బతిన్నాయని, బాధితుల వివరాలు గుర్తించి ఇస్తామని తెలిపారు. వాహన, ఇతర బీమా పరిహారాన్ని 10 రోజుల్లో చెల్లించేలా మొత్తం ప్రక్రియను పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో వరదలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలతోనే వరదల ఉధృతి పెరిగిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పేదలకు ముంపు గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చిందని తెలిపారు. వరదల బాధితుల సహాయార్థం 2 రాష్ట్రాలకు చెరో ₹1 కోటితో పాటు ఏపీలోని 400 గ్రామాలకు 4 కోట్లు విరాళం ప్రకటించారు పవన్. పారాలింపిక్స్లో ఆర్చరీ విభాగంలో భారత్ తొలి స్వర్ణం కైవసం చేసుకుంది. ఆర్చరీ పురుషుల రిక్వర్ ఓపెన్ ఫైనల్లో హర్విందర్ సింగ్ స్వర్ణ పతాకాన్ని దక్కించుకున్నారు. ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ చరిత్రలో ఆర్చరీలో భారత్కి ఇది తొలి బంగారు పథకం. అలాగే ఆర్చరీలో బంగారు పథకం గెలుచుకున్న ఏకైక భారతీయుడిగాను హర్విందర్ సింగ్ రికార్డు సాధించాడు. హైదరాబాద్లో రాత్రి మరోసారి భారీ వర్షం కురిసింది. రాత్రి కొన్ని గంటల పాటు నాన్ స్టాప్గా భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో నగరవాసులు భయ ఆందోళనకు గురయ్యారు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి రోడ్లు, చెరువులను తలపించాయి. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేసింది.